ఇప్పుడు రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి అని అంటే ఎవడొస్తాడండి పెట్టుబడికి? ఎవడొస్తాడు? అర్థమయ్యే భాషలా చెప్తా. ఓ ఇంటికి పోదాం అనుకున్నాం అనుకో, ఓ చుట్టాల ఇంటికి పోదాం అనుకున్నాం, పోదామని అంత తయారైనాం, బాగానే ఉన్నది, మనకి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత పెట్టుబడే పెట్టి రావాలి ఆడికి పోయి, వాళ్ళ ఇంటికి పోయి అనుకుందాం మాట. వాళ్ళ ఇంటి వ్యవహారం ఏంది అని అంటే వాళ్ళ ఇంట్లో 8 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు. తల్లి తండ్రి కొడుకు కోడలు, వాళ్ళు 4, వీళ్ళకు 4 పిల్లలు, 8 మంది ఉన్నారు. 8 మందికి 8 మంది పిల్లలు కొట్టుకుంటారు, అటు భార్య భర్తలు కొట్టుకుంటారు, అటు అత్తమామలు కొట్టుకుంటారు అని అనుకుందాం. ఇంటికి పోతావా? ఓ 10 రూపాయలు నీకు ఇవ్వాలని ఉన్న పోయి వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చి వస్తావా? ఎందుకు ఇవ్వము, ఎందుకు పోము అని అంటే వాళ్ళ గొడవ అవుతుంది, నీకు మర్యాద ఉండదు. నువ్వు పోయిన వెంటనే రారా బాబు అని చెప్పేసి నిన్ను కాళ్ళు కడుక్కో చేతులు కడుక్కో ఇంట్లోకి రా అని చెప్పేది ఉండదు. ఇక వట్టిదే అంతా, నేను నమ్మకం పెట్టుకున్నా వృధా. సో పోబుద్ధి కూడా కాదు. సరే ఈ కాళ్ళ ముచ్చట నీళ్ళ ముచ్చట పక్కన పెట్టి కుసబెట్టి తనం ఎత్తారా అంటే వాళ్ళే గిన్నెలు కొట్టుకుంటారు, ఇక నీకేడేస్తారు. సో ఇదే పరిస్థితి అంటూ రాష్ట్రంలో వాణి కొట్ట వీని కొట్ట, వాడు అరెస్ట్ గాను వీడు అరెస్ట్ గాను, వీని బొక్కలయ్యా వాని బొక్కలయ్యా, ఎవడెత్తాడండి పెట్టుబడులకు? వస్తా ఆడు, అరే ఆడు ఉన్నోళ్ళకే దిక్కులేదురా నాయన, మనం పోయి ఎడగొట్లాడతాం ఆడ అన్న కాడికి వస్తుందా అది ముచ్చట. సో గదే నడుస్తాం. దయచేసి ఈ హింసాత్మకమైనటువంటి చర్యలకు అంటే ముఖ్యమంత్రి గారు ఉండరు, ముఖ్యమంత్రి గారు ఉండి స్వయంగా చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడెక్కడో సెక్రటరియట్లో ఉన్నారండి, అక్కడెక్కడో భువనగిరిలో దాడి జరిగిందండి. అంత మాత్రాన భువనగిరిలో జరిగినటువంటి దాడికి ముఖ్యమంత్రి కారణం అని చెప్తామా? కాదు. కానీ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. ఎందుకు అని అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర హోంశాఖ ఉంది కాబట్టి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో దాని గురించి దాన్ని ఓ ప్రశ్నోత్తరంగా అడుగుతాం, దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే హోంశాఖ మీ దగ్గర ఉన్నది, మీరు ఆ మంత్రిత్వ శాఖను మీ దగ్గర పెట్టుకున్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి ఇవాళ పార్టీ ఆఫీసులలోకి పోయారు. పార్టీ ఆఫీసుల కంటే ఎవరు పార్టీ ఆఫీస్ అయినా, నేను పార్టీ ఆఫీస్ పలానా అని కూడా మాట్లాడతానేనండి, నాకు అవసరం కూడా లేదు. విషయం ఏంటి అంటే ఇలా నేనేమంటా, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది అనుకుందాం. రేపు బీజేపీ మీద జరుగుతుంది, ఎల్లుండి బీఆర్ఎస్ మీద జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద జరుగుతుంది. ఆఫీసులు పోయినాయి, తర్వాత ఇళ్లలో పోయి కొట్టుకోవాలన్నా వీళ్ళుగా కార్యకర్తలు. అరే ఫస్ట్ కార్యకర్తలు తెలుసుకోవాలి. నేను ఇందాకనే చెప్పిన, తెలివి తక్కువలారా కార్యకర్తలారా, అన్ని పార్టీల కార్యకర్తలారా, తెలివి తక్కువలారా, ఏ ఎమ్మెల్యే అయినా వారి అపోజిట్ ఎమ్మెల్యేలో ఇంటికి పోయి కొట్టిండా? ఏ ఎమ్మెల్యే అయినా అపోజిట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి దాడి చేసిండా? కార్యకర్తలు ఎందుకంటే బట్టలు చింపుకుంటారు, పనికిరాని వ్యవహారం. అయితే ఎవడాన్ని జైల్లో వేసేది మిమ్మల్ని, బాధపడేది మీ కుటుంబాలు, ఇబ్బంది పడేది మీ కుటుంబాలు, కాలో రెక్కో ఇరిగితే మీది. ఎందుకు వచ్చిన పెంట ఇదంతా? ఎందుకు వచ్చిన అవసరం? ఏం అవసరం ఉన్నది నీకు? ఓ 10 రూపాయలు వస్తాయా, లేకపోతే నీ జీవితం మారుతుందా? ఏదో వాడిచ్చేటటువంటి నయానికి భయానికి నువ్వు భుజాలు వేసుకొని ధనుకొని ఇట్లా పోయి బండ్ల మీద పోయి గులగొట్టినంత మాత్రాన ఆడ ఎవరికి నష్టం ఉండదు. మా అంటే కుర్చీలు ఎరిగినాయి, కుర్చీలు కొత్త కుర్చీలు తెచ్చుకుంటారు, ఫోటో బీకేసారు, మళ్ళీ కొత్త పురం కట్టుకుంటారు. కానీ కేసు అయితే అంత ఈజీగానేనా అండి? అంత ఈజీగానేనా కేసు పోయేది? నువ్వు జైల్లో పోతే, నువ్వు జైలు ఎత్తే, నిన్ను అరెస్ట్ చేసి జైలు ఎత్తే మీ భార్య, మీ పిల్లలు, మీ అమ్మ, మీ తల్లిదండ్రులు బాధపడేది ఇంతేనా? కొంచెమే బాధ ఉంటుందా? ఆ కుర్చీ ఇరిగినంత బాధేనా? ఆ ఫోటో ఇరిగినంత బాధేనా? కాదు కదా. ఆలోచన చేయాలి, ఆలోచన చేసి నువ్వు అప్రమత్తంగా ఉండాలి. ఈ పార్టీలలో ఉండి పార్టీ అని పెట్టుకొని ఉన్నావు అనుకో, చివరికి నీ పార్టీ ఖతం అయిపోతుంది. నీ పార్టీ అంటే నువ్వే ఖతం అయిపోతావు, ఏం ఉండదు ఆడ. దయచేసి మేలుకోర్రి.